ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీల పరిష్కారాన్ని అత్యంత ప్రాధాన్యతగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను కోరారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జేసీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలుపై జిల్లా అధికారులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో అధికారులు పాటించవలసిన ప్రాధాన్యతలను వివరించారు. ప్రజా సమస్యలపై సంతృప్తికరమైన సమగ్రమైన పరిష్కారాలను అందించే వ్యవస్థే సుపరిపాలనను ప్రతిబింబిస్తుందని, అందుకే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అధికారులు పీజీఆర్ఎస్ ఫిర్యాదులను అంకిత భావంతో పరిష్కరించి ప్రజాభిమానాన్ని చూరగొనాలని కోరారు. ప్రతి అధికారి ఉదయం కార్యాలయానికి వచ్చిన వెంటనే మొదటి 10 నిమిషాల్లో పీజీఆర్ఎస్ పోర్టల్ ను తెరిచి నమోదైన ఫిర్యాదులు, వాటి పరిష్కార ప్రగతిని పరిశీలించాలని, నిర్దిష్ట గడువులోపే వాటి పరిష్కారానికి చర్యలు ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. ఫిర్యాదుదారులతో వ్యవహారపరమైన అంశాలలోనూ, ఫిర్యాదుల పరిష్కారంలో విధానపరమైన అంశాలలోనూ తప్పిదాలకు తావు ఇవ్వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వాసుదేవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. All officers are not at all concerned about their logins. First of all, first mistake, every grievance that comes, you don't open it on time. Second, you give me one example of any district officer and GRS and their supporters. ఎందుకంటే సపోర్టర్స్ మిస్టేక్స్ కూడా ఆఫీసర్స్కి అవి చుట్టుకుంటాయని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ఈ యొక్క రివ్యూ ఉపయోగించుకోవాలని ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఉపయోగించుకొని కోరుతున్నాను. ఫస్ట్ ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అది మేము